నమస్కారం. నందిగామల్లో వచ్చిన తీర్పు కేవలం అంకెల కథ కాదు. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుకి ఒక మేలుకొలుపులాంటిది. ఓటమి ఎందుకు జరిగిందో పైపైన చూడటం కాదు, దాని మూలాల్లోకి వెళ్ళాలి, వ్యవస్థలో ఉన్న లోపాలను అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఆ తీర్పులోని పాఠాలను విశ్లేషించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగే మార్గాన్ని చూద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నందిగామ ఎప్పుడూ ఒక బారోమీటర్ లాంటిది, ఒక బెల్ వెదర్ నియోజకవర్గం. అందుకే ఇక్కడ ఫలితం కేవలం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల మూడ్ ఎలా ఉందో, వాళ్ల ప్రాధాన్యతలు ఎలా మారుతున్నాయో స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఒక్క నియోజకవర్గపు కథలో మొత్తం రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ప్రతిబింబిస్తున్నాయి. సరే, ఈ విశ్లేషణలో మనం 6 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. మొదట, తీర్పులోని అంకెలను, వాటి వెనుకున్న కథను అర్థం చేసుకుందాం. తరువాత, ఓటమికి అసలు కారణాలేంటో విశ్లేషించి క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకను విందాం. ఆపైన, కేవలం సమస్యల గురించే కాదు, పరిష్కారాల వైపు దృష్టి పెట్టి భవిష్యత్తుకు ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఏ రాజకీయ విశ్లేషణకైనా పునాది అంకెలే, సరేనా? భావోద్వేగాలను కాసేపు పక్కన పెట్టి వాస్తవాలను చూద్దాం. 2024 నందిగామ ఎన్నికల ఫలితాలు మనకు ఏం చెప్తున్నాయో నిశితంగా పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఈ తేడాను గమనించండి. ఇది చిన్న తేడా కాదు, దాదాపు 15% అంతరం. అంటే ఓటర్లు చాలా స్పష్టంగా, గట్టిగా తమ అభిప్రాయం చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన ఫలితం కాదు, ఇది ఒక బలమైన సంకేతం. ఈ తేడా కేవలం 2 అభ్యర్థుల మధ్య పోటీని కాదు, ప్రజల ఆకాంక్షలకి, ప్రస్తుత పాలనకి మధ్య ఉన్న దూరాన్ని సూచిస్తోంది. 27,395 ఈ అంకెను గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇదొక తీర్పు తీవ్రతకు నిదర్శనం. ఇంత భారీ మెజారిటీ సాధారణ ప్రభుత్వ వ్యతిరేకతను దాటి ఒక తిరస్కరణను సూచిస్తోంది. ఈ సంఖ్య వెనుక వేలాది ఓటర్ల అసంతృప్తి, మార్పు కోసం వాళ్లు ఎంత బలంగా కోరుకుంటున్నారో దాగి ఉంది. ఈ సంఖ్యను మనం తేలికగా తీసుకోకూడదు. ఈ ఫలితాల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు నందిగామ స్వరూపం తెలియాలి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అంటే ఇక్కడ సామాజిక న్యాయమనేది ఒక కీలకమైన అంశం. ఇది ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతం. అంటే వ్యవసాయం, రైతుల సమస్యలు, ఇవే ఇక్కడి ప్రజల జీవనాధారం. ఈ సామాజిక, ఆర్థిక పరిస్థితులే ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేశాయో మనం ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా స్పష్టంగా చూద్దాం. సరే, ఇప్పటిదాకా ఏం జరిగింది అని చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అత్యంత కీలకమైన ప్రశ్న, ఎందుకు జరిగింది? ఈ ఓటమికి దారితీసిన వ్యవస్థాగత వైఫల్యాలను, వ్యూహాత్మక తప్పిదాలను ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. చూడండి, ఈ ఓటమికి ఒక్క కారణం లేదు. ఇది ఒకదాని తర్వాత ఒకటి, అలా వైఫల్యాల గొలుసుకట్టు. మొదటిది, గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోవడం. రెండవది, గ్రామీణ మండలాల్ని పూర్తిగా పక్కన పెట్టేయడం. ప్రచారమంతా పట్టణం చుట్టూ తిరిగింది, కాని అసలైన ఓటు బ్యాంకు గ్రామాల్లోనే ఉంది. దీనికి తోడు, ముఖ్యమైన నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోవడంతో కార్యకర్తల నైతిక స్థైర్యం పడిపోయింది. ఈ బలహీనతల్నే కదా ప్రతిపక్షం వాడుకుంది. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితికి ఈ ఒక్క వాక్యం అద్దం పడుతుంది. ఇదేదో సర్వేలో తేలింది కాదు, ప్రజల నోటి వెంట వచ్చిన మాట. మార్పు కావాలన్న కోరిక వాళ్లలో ఎంత బలంగా ఉందో ఇది చెబుతోంది. ఈ ఆరాటం అనే పదం చాలా ముఖ్యం. అది కేవలం అసంతృప్తి కాదు, అదొక డిమాండ్. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. సంక్షేమ పథకాలందాయి నిజమే, కానీ పథకాలు బటన్ నొక్కి పంపిస్తే సరిపోదు. ప్రజలతో సంబంధముండాలి కదా, వాళ్ల సమస్యలు వినాలి, వాళ్ళకి గౌరవమివ్వాలి. సంక్షేమమైతే అందింది, కాని ఆ కనెక్షన్ మిస్ అయింది. చూడండి, మన రాజ్యాంగం ప్రకారం పాలన అంటే కేవలం సేవలందించడమే కాదు, ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడటం కూడా. వాళ్ల అభిప్రాయాలు వినడం, బాధ్యతాయుతంగా స్పందించడం, ఇదే కదా నిజమైన ప్రజాస్వామ్యం. ఈ కనెక్షన్ లేనప్పుడే ఇలాంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం నేరుగా ప్రజల దగ్గరికే వెళ్దాం. అసలు వాళ్ల సమస్యలేంటి, వాళ్ల ప్రాధాన్యతలేంటి? ముఖ్యంగా నందిగామలోని పట్టణ ప్రాంతాలకి, గ్రామీణ మండలాలకి మధ్య ఉన్న అస్పష్టమైన తేడాను పరిశీలిద్దాం. ఈ టేబుల్ ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. చూడండి, నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు, గ్రామీణ ప్రజలు. వాళ్ల సమస్యలేంటి? సాగునీరు, పంట రుణాలు, వ్యవసాయానికి మద్దతు.
కాని ప్రచారమంతా ఎక్కడ జరిగింది? నందిగామ టౌన్లో రోడ్ల వెడల్పు గురించి. అంటే 3 గ్రామీణ మండలాల ప్రజల గొంతుని ఎవరూ వినలేదు, వాళ్ల ప్రాధాన్యతలను గుర్తించలేదు. ఇంతకంటే పెద్ద పొరపాటు ఇంకేముంటుంది? సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం. కేవలం విశ్లేషణ సరిపోదు. ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం. జరిగిన తప్పుల నుంచి పాఠాల్ని నేర్చుకుని ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలో ఒక స్పష్టమైన, ఆచరణీయమైన బ్లూప్రింట్ ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇది కేవలం హామీల లిస్ట్ కాదు, ఇది ఒక యాక్షన్ ప్లాన్. ఫస్ట్ స్టెప్, గ్రామీణ ప్రాంతాల్లో అతిపెద్ద సమస్య అయిన నీటి భద్రతపై ఫోకస్ పెట్టాలి. ఒక టార్గెటెడ్ ప్రోగ్రాం లాంచ్ చేయాలి. సెకండ్ స్టెప్, వాళ్ల జీవితాలను మార్చే రోడ్లు, హాస్పిటల్స్, వీటికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజ్. థర్డ్ స్టెప్, వాళ్ల జీవనాధారమైన వ్యవసాయానికి, ఎస్సీ కమ్యూనిటీకి ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ బూస్ట్ ప్రకటించాలి. ఈ 3 పాయింట్లు నేరుగా ప్రజల సమస్యలకు పరిష్కారాలు. పనులు చేస్తే సరిపోదు, వాటి గురించి ప్రజలకు చెప్పాలి. అదే సమయంలో ఎదుటివాళ్ల విమర్శలను తిప్పికొట్టాలి. దీనికోసం ఒక 4 ముఖాల వ్యూహం అవసరం. దాన్నే చతుర్ముఖ సిద్ధాంతం అంటున్నాం. ఈ సిద్ధాంతంలో ప్రతి భాగం ఒక నిర్దిష్ట పని చేస్తుంది. శివలాగా దూకుడుగా ఉంటూ ప్రతిపక్షాల అబద్ధాలను నిజాలతో ఖండించాలి. విష్ణులాగా స్థిరత్వాన్ని చూపిస్తూ మేం నిలకడగా మీతోనే ఉంటామని ప్రజలకు భరోసా ఇవ్వాలి. బ్రహ్మలాగా కొత్తగా ఆలోచిస్తూ టెక్నాలజీ వాడుకుని ప్రజలకు ఇంకా దగ్గరవ్వాలి. చివరిగా దుర్గలాగా రక్షణ కవచంలా ఉంటూ మన పార్టీ కేడన్ను కాపాడుకోవాలి, వాళ్ల స్థైర్యాన్ని పెంచాలి. మంచి వ్యూహాలు పేపర్ మీద ఉంటే ఏం లాభం? అవి ప్రతి ఓటర్ గుండెల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు పాలసీకి, ప్రజలకు మధ్య ఆ వారధిని ఎలా కట్టాలో చూద్దాం. ప్రతి గ్రూప్కి వాళ్ల భాషలోనే మాట్లాడాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లు నమ్మే నాయకులతో వెళ్ళాలి. మహిళల్ని కలవాలంటే స్వయం సహాయక బృందాల ద్వారా వెళ్ళాలి. యువత కోసం జాబ్ మేళాలు, రైతులతో నేరుగా గ్రామాల్లో కూర్చుని కిసాన్ చౌపల్స్ నిర్వహించాలి. అయితే ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగాలి. ఎవరి వ్యక్తిగత సమాచారాన్నైనా వారి అనుమతి లేకుండా వాడకూడదు. భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టాలు కూడా ఇదే చెబుతున్నాయి. నమ్మకమనేది అనుమతి, గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనమెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనమేం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం రెండూ ముఖ్యమే. నవరత్నాలు అని జనరల్గా చెప్పే బదులు మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా అని సూటిగా అడగాలి. కులాల గురించి, తిట్ల గురించి మాట్లాడొద్దు. దాని బదులు మనం పూర్తి చేసిన రోడ్లు, కట్టించిన హాస్పిటల్స్ చూపించాలి. లోకల్గా పథకం అందిన వాళ్లతో మాట్లాడించి వాళ్ల అనుభవాలను చెప్పించాలి. అదే నిజమైన ప్రచారం. సరే, మనం చివరి దశకు వచ్చాం. ఇప్పటిదాకా నేర్చుకున్న పాఠాలన్నింటినీ కలిపి భవిష్యత్తు విజయాలకు ఒక మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఇది చాలా కఠినమైన నిర్ణయం కావచ్చు, కాని వాస్తవాలను చూడాలి. ఓటమి తేడా చాలా పెద్దది. ప్రజల్లో విశ్వసనీయత బాగా దెబ్బతింది. కాబట్టి నియోజకవర్గంలో నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టాలంటే ఒక కొత్త ముఖం అవసరం. ఇది వ్యక్తిగత విమర్శ కాదు, ఇది వ్యూహాత్మక అవసరం. మనం పక్క నియోజకవర్గాల్లో గెలిచిన వాళ్లనుంచి నేర్చుకోవాలి. వాళ్లు ఏం చేశారో? 1. గ్రామీణ ప్రాంతాల్లో నీర్లు, వ్యవసాయం లాంటి స్థానిక సమస్యలపై గట్టిగా ప్రచారం చేశారు. 2. తమ కేడర్ను ఐక్యంగా ఉంచారు. గ్రౌండ్లో కష్టపడిన నాయకులకు గుర్తింపిచ్చారు. వాళ్ల విజయసూత్రాలు మనకూ వర్తిస్తాయి. చివరిగా ఒక్క ప్రశ్న. అసలు రాజకీయాలు అంటే వాదనలు గెలవడమా, లేక ప్రజల సమస్యలు తీర్చడమా? ఈ ప్రశ్నకు మనమిచ్చే జవాబే మన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆలోచించండి. మీరు కూడా ప్రజల మనిషిగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ ఐడి mgr@blueprintstrategies.ai లేదా 0804204160 నంబర్కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.